గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ని అయితే మనము వన్ బై వన్ తెలుసుకుందాము. అయితే ఈ న్యూస్ సేకరించడానికి మాకు 7 నుంచి 8 పేపర్ చదవాల్సి ఉంటుంది. అన్ని పేపర్స్ చూసిన తర్వాత మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ని మేము అందిస్తూ ఉంటాము. అదేవిధంగా డిఎస్సికి సంబంధించినటువంటి లైవ్ టెస్టులు కానివ్వండి, డిఎస్సికి సంబంధించినటువంటి కాంటెంట్ నోట్స్ కానివ్వండి, మెటీరియల్ కానివ్వండి, మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఆ నోట్స్ కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీరు జాఫర్ ఎడ్యుకేషన్ అని ఉంటుంది వాట్సాప్ గ్రూప్, దాంట్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. మీకు అన్ని రకాల సంబంధించినటువంటి మెటీరియల్స్ అక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. మంచి నోట్స్ రాసినటువంటి హై నోట్స్ కూడా మీకు అక్కడ అందుబాటులో పెట్టడం జరుగుతుంది. నేను అన్ని ఫ్రీగానే అందించడం జరుగుతుంది. కానీ మీరు మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదం. ఈ వ్యవహారంలో జాప్యం లేదన్న గవర్నర్. కొత్త చైర్మన్ నియామకానికి తొలగిన అడ్డంకి. ఐఏఎస్ లేదా ఐపీఎస్కు టీఎస్పీఎస్సీ పగ్గాలు. సభ్యులుగా వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే మనకు చైర్మన్కి సంబంధించిన సభ్యులకు సంబంధించిన ఆమోదం అయితే లభించింది. నెక్స్ట్ కొత్త వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది. తొందరలోనే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ తీసుకొని మీకు దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ని ఫిబ్రవరిలో మీకు దానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ అయితే రావడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీకి చెందిన పోస్టులు ఏమైతే ఉన్నాయో, ఆ నోటిఫికేషన్లు ఏవైతే టీఎస్పీఎస్సీ ద్వారా నియమించేటివి ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని రకాల పోస్టులు, అన్ని రకాల నోటిఫికేషన్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్ని అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు ఫిబ్రవరి మంత్లో. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 257 గ్రామ పంచాయతీల్లో ఒక్క స్కూల్ కూడా లేదు. అందులో 122 జీపీలో బడులు అవసరం వెల్లడించిన విద్యాశాఖ అధికారులు. ఇక్కడ చూడండి, 257 గ్రామ పంచాయతీలో స్కూలు లేకుంటే 122 గ్రామ పంచాయతీలో బడులు అవసరమని, మిగతా అక్కడ అవసరం లేదని విద్యాశాఖ అధికారులు అయితే మన డిఓలో అయితే వాళ్ళకైతే అందించడం జరిగింది విద్యాశాఖ అధికారులకు. అయితే చూసుకున్నట్లయితే రాష్ట్రంలో స్కూలు లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలో 122 గ్రామ పంచాయతీలోనే బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. కాగా 2 వారాల క్రితం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై రివ్యూ చేశారు. దీంట్లో బడి లేని పంచాయతీ ఉండొద్దని, చిన్న గ్రామమైన మారుమూల తాండా అయినా బడి ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అలర్ట్ అయిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు డిఓల నుంచి గ్రామ పంచాయతీల వారీగా వివరాలు సేకరించారు. మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిలో 257 గ్రామ పంచాయతీలో బడులు లేవని తేలింది. వీటిలోనూ పిల్లలు లేకపోవడంతో 122 ప్రైమరీ స్కూళ్ళు అవసరం లేదని గుర్తించారు. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 29 గ్రామ పంచాయతీలో బడులు లేవు. ఆ తర్వాతి స్థానంలో యాదాద్రి, భువనగిరి, నల్గొండ జిల్లాలో 24 చొప్పున, కరీంనగర్లో 21, నిజామాబాద్లో 14, రాజన్న సిరిసిల్లలో 11, జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, సూర్యాపేట జిల్లాలో 10 చొప్పున గ్రామ పంచాయతీలో ఒక్క స్కూలు కూడా లేదు. జోగులాంబ, గద్వాల, కొమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి ఊరిలో స్కూల్ ఉంది. ఈ వివరాలపై విద్యాశాఖ అధికారులు మరోసారి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ తర్వాత సమగ్ర రిపోర్ట్ను సర్కారుకు అందించనున్నారు. కాగా వచ్చే విద్యా సంవత్సరం ప్రతి జీప్లోను బడి ఏర్పాటు చేసేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. పిల్లలు లేరనే కారణంతో మూతపడ్డ 1300 బడులను తెరిపించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. కొత్త జీపీలను ఏర్పాటు చేసే స్కూళ్లతో పాటు జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్ల విద్యా వాలంటీర్లను పెట్టి స్కూళ్లు తెరవాలని అధికారులు అయితే భావిస్తున్నారు. సో అన్ని స్కూళ్ళని ఓపెన్ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ 1300 బడులు తెరిపించే ప్రయత్నం చేస్తున్నారట ప్రభుత్వం వాళ్ళు. దాదాపుగా 1300 అంటే 1300 పోస్టులు, కొత్త పోస్టులు, మళ్ళీ అంటే ఇంతకుముందు ఉన్న పోస్టులే మళ్ళీ క్రియేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు డీటెయిల్స్గా ఈనాడులో కూడా రావడం జరిగింది. బడి లేని పంచాయతీలు 257, వీటికి కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 122 చోట్ల ఎందుకు అవసరం లేదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమని మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు డిఓలకు అయితే ఆదేశించడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు డిఎస్సిపై విద్యాశాఖ కసరత్తు. టెట్ టీచర్ల ప్రమోషన్పై తర్జన భర్జనలు. ఇలాంటి న్యూస్ మనం చదువుతూ ఉన్నాం డైలీ. దీంట్లో ఒకటి కొత్త స్పెషల్గా ఉన్నటువంటి ఏంటంటే ఈ నోటిఫికేషన్కి 7 నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఈ న్యూస్లో రాసుకురావడం జరిగింది. ఒకసారి దాన్ని మనం డీటెయిల్గా చూద్దాము. కొత్త ప్రభుత్వం లక్షలాది కొలువులను కల్పించేందుకు అడ్డంకులను తొలగిపోయాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాల ఆమోదంతో ఉద్యోగాల జాతరకు లైన్ క్లియర్ అయింది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఈ పరిణామాలు ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి
విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న పలు సంచలనాత్మక నిర్ణయాలతో ఖాళీలను భర్తీ చేసే దిశగా అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. బడిలేని గ్రామం, పంతులు లేని పాఠశాల ఉండకూడదనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. గత ప్రభుత్వం 2023 సెప్టెంబర్ 6న 5,089 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా 1,78,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ పోస్టుల సంఖ్య ఏమాత్రం సరిపోదని ఉద్యోగాల సంఖ్య పెంచాలని అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. పరీక్షల షెడ్యూల్ కూడా ఇవ్వడం, ఎన్నికలు రావడంతో వాయిదా పడ్డాయి. కొత్త రాష్ట్ర సర్కారు కొలువు తీరగానే హామీ మేరకు 6 నెలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 12,000 పోస్టులకు ఛాన్స్. డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు కూడా ఇటీవలే మంత్రులను, అధికారులను కలిసి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో ఇందులో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు కొద్ది రోజులుగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్పై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. గతంలో జారీ చేసిన 5,089 పోస్టులకు మరో 5,000 టీచర్ పోస్టులు, అదేవిధంగా 2,000 స్పెషల్ టీచర్ పోస్టులు జత చేసి దాదాపుగా 12,000 పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో దరఖాస్తు చేయని వారికి అవకాశం కల్పించి పరీక్షలు మేలో నిర్వహించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ చూడండి, నేను మీకు చెప్తున్నా, మీకు మే లేదా జూన్లో డిఎస్సి ఎగ్జామ్ ఉంటుందని చెప్తూ ఉన్నాను. దీంట్లో కూడా అదే రాశారు చూడండి. దరఖాస్తు మళ్ళీ చేయని వారికి మళ్ళీ అవకాశం ఇచ్చి పరీక్షలు మేలో నిర్వహించే విధంగా అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలుస్తుంది. డిఎస్సి నోటిఫికేషన్, టెట్ టీచర్ల ప్రమోషన్స్పై విద్యాశాఖలో ప్రక్రియ వేగవంతమైంది. టీచర్లకు టెట్ ఉంటేనే ప్రమోషన్స్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసింది. ఈ మేరకు అప్పుడు టెట్ పరీక్ష, టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు లీగల్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలు తొలగిపోయేలోపు డిఎస్సి పరీక్షలు నిర్వహించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఒకవేళ వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేసినా డిఎస్సికి అడ్డు లేకుండా చూసేలా కసరత్తు చేస్తున్నారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటే మరో 7 నుంచి 8 నెలల వరకు అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదని అధికారులు పేర్కొన్నారు. ఈ అంశంపై మరో వారం రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మీకైతే ఫస్ట్ టెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుంది. దాంతోపాటు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఒక 10,000 నుంచి 15,000 మధ్యలో మీకు డిఎస్సి రీనోటిఫికేషన్ వస్తుంది. అవన్నీ కలిపి మీకు 15,000, 10 to 15,000 పోస్టులు ఉంటాయి. మీరు చదవండి. మీకు ఎగ్జామ్ మే లేదా జూన్లో ఉండే అవకాశం ఉంది. మే, జూన్, జూలై ఈ 3 మంత్స్లో ఏదో ఒక మంత్లో మీకు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. ఇక టీచర్ల ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ అంటారా, అది లెంతీ ప్రాసెస్ లాగా కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పట్లో అయ్యేది లేదు. టెట్ రాస్తారు, ఎక్కువ మంది టీచర్స్ మళ్ళీ క్వాలిఫై కారు, మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది టెట్ క్వాలిఫైడ్ లేరు. కాబట్టి ప్రభుత్వం మెజారిటీ ఎటుంటే అటే ఎక్కువ సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని అంచనా వేసుకుంటే మనము అది తొందరగా ముందుకు వెళ్ళే ప్రక్రియ అయితే కాదు. కాబట్టి టెట్కు ఎగ్జామ్ పెట్టినా మళ్ళీ సేమ్ ఎవరు పాస్ కావాలి, తక్కువ మంది పాస్ అవుతారు. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మాకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని అంటారు. ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్కి లింక్ పెడితే డిఎస్సి నోటిఫికేషన్ ముందుకు సాగదు. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ అనేది మీకు మే లేదా జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. దీంతో సంబంధం లేకుండా ఆ ట్రాన్స్ఫర్స్, ఆ ప్రమోషన్స్ అయినా కాకుండా మీకు రిక్రూట్మెంట్ చేయడానికి ఇంకో 10,000 నుంచి 15,000 పోస్టులు ఆల్రెడీ ఉన్నాయి. అవి ప్రమోషన్స్ ఇవ్వకుండా, ప్రమోషన్స్ ఇస్తే ఇంకో 5,000 ఎక్స్ట్రా వస్తాయి. అవి మీకు నెక్స్ట్ కూడా డిఎస్సిలో వేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ అయితే ఈ డిఎస్సిని కంప్లీట్ చేయాలని అనుకుంటున్నది ప్రభుత్వం అయితే. కాబట్టి తొందరలో మీకు దీనికి సంబంధించిన క్లారిటీ ఒక వారం రోజుల్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగుల వేతన సవరణపై కార్యాచరణ ప్రారంభం. 19న 4 శాఖలతో పిఆర్సీ సమావేశాలు. మళ్ళీ పిఆర్సీకి సంబంధించినటువంటి కమిటీ, అంటే లాస్ట్ పిఆర్సీకి సంబంధించి అంటే అయిపోయింది కాబట్టి 5 years అవుతుంది. మళ్ళీ కొత్త పిఆర్సీ వేయడం జరిగింది. ఉద్యోగాల వేతన సవరణ కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. వేతన సవరణపై ఉద్యోగుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఒక్కో శాఖ వారిగా సమావేశాలు ఏర్పాటు చేస్తుంది. అన్ని శాఖల అధిపతులకు ఈ మేర పిఆర్సీ లేఖలు రాస్తుంది. ఆయా శాఖల ఉద్యోగుల పోస్టులు ఎన్ని, వారి పే స్కేలు, ఇతర వివరాలతో సమావేశానికి రావాలని సూచిస్తుంది. ఈ నెల 19న బీఆర్కే భవన్ 7వ అంతస్తులోని సమావేశ మందిరంలో 4 శాఖల అధిపతులతో సమావేశాలు ఏర్పాటు చేసింది. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు సాగునీరు, ఆయకట్ట ప్రాంత అభివృద్ధి శాఖలోని ఈఎన్సీ శాఖ అధిపతి ఉద్యోగులతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు కమిషనరేట్ ఆఫ్ టెండర్స్, అదేవిధంగా 12:45 గంటలకు భూగర్భ జల శాఖ, 1 గంటకు రాష్ట్ర ఇంజనీరింగ్ పరిశోధన ప్రయోగశాల విభాగం ఉద్యోగులతో సమావేశాలు అయితే ఉంటాయి. పిఆర్సీ కమిటీ దానికి సంబంధించిన డీటెయిల్స్ని సేకరిస్తుంది. తొందరలోనే పిఆర్సీ కమిటీ రిపోర్ట్ అయితే ఇవ్వడం అయితే
జరుగుతుంది. ఎన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయనేది మనకు ప్రభుత్వ శాఖలో కూడా ఆ పిఆర్సీ నివేదికతోటి మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడైతే మనకు ఈరోజు అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మీకు డిఎస్సి అయితే నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో వచ్చే విధంగా ఉంది. ఎగ్జామ్ టెట్ ఏప్రిల్‌లో ఉంటుంది మీకు టెట్ ఎగ్జామ్. మే లేదా జూన్ మీకు డిఎస్సి ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ జూన్ స్కూల్ రీఓపెన్ నాటికి విద్యా వాలంటీర్లను తీసుకుంటారు. తర్వాత మీకు జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీకు దాదాపుగా ఒక 2 మంత్స్ తర్వాత మీ రిక్రూట్మెంట్ అయితే కంప్లీట్ అవుతుంది. మీ ఎగ్జామ్ తర్వాత 2 మంత్స్ ఖచ్చితంగా ఉంటుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్‌కి. కాబట్టి ఎగ్జామ్ మే లేదా జూన్లో అయ్యే అవకాశం అయితే ఉంది. మీ ప్రిపరేషన్ సీరియస్‌గా ఉంచండి. మీకు నోట్స్ కావాలనుకుంటే నేను గ్రూప్‌లలో షేర్ చేస్తున్నాను. నేను రాసినటువంటి నోట్స్‌లు. అదేవిధంగా మీరు క్విక్ రివిజన్ క్లాసెస్‌ని కూడా వీడియోలో నేను మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో పెట్టడం జరిగింది. దాన్ని మీరు చూసుకొని మీకు రివిజన్ చాలా యూజ్ అవుతుంది రివిజన్ క్లాసెస్ అనేటివి. అదేవిధంగా లైవ్ టెస్ట్‌లు నేను అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది మీకు తొందరలోనే. మీరైతే సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి టైం వేస్ట్ చేయకండి. వీటన్నిటిని పేపర్‌లో వచ్చిన న్యూస్‌ని పట్టుకొని ఇప్పట్లో ఉండదు. డిసప్పాయింట్ అయ్యి దాన్ని చదవడం మానేయకండి, నష్టపోతారు. కాబట్టి కంటిన్యూ ప్రిపరేషన్‌లో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.